And then Jesus left them and went out to Bethany. ఆ తర్వాత ప్రభు వారిని విడిచి బేతనియాకు వెళ్లారు. In the morning, Matthew 21 verse 18, when he returned to the city, ఉదయమందు పట్టణమునకు మరలా ఆయన వెళ్ళుచుండగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. we are trying to understand all that Jesus taught. యేసుక్రీస్తు ప్రభు బోధించిందంతా కూడా మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నాం. And I believe he taught something here about the power of praise. స్తుతిలో ఉన్న శక్తిని ఆయన మనకు వివరించారు. When he returned to the city, he became hungry. ఉదయమందు మరలా ఆయన పట్టణమునకు వస్తున్నప్పుడు ఆయన ఆకలిగొన్నారు. And he saw a lone fig tree by the road, and he came to it and found nothing on it except leaves. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ ఆయనకు కనపడలేదు. There we see something of his humanity. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మానవత్వాన్ని మనం చూస్తున్నాం. The fact that Jesus was completely a man. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణంగా మానవుడిగా ఉన్నాడు. He did not use the resources and power that he had as God when he was on this earth. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునిగా తనకు ఏవైతే ఆధిక్యతలున్నాయో వాటిని ఎప్పుడూ వినియోగించలేదు. He could have used it, but he didn't use it. కావాలంటే ఆయన ఉపయోగించుకోవచ్చు, కానీ ఉపయోగించలేదు. He refused to use that power because he had relinquished it voluntarily when he came to the earth. కావాలంటే ఆ శక్తిని ఆయన వినియోగించుకోవచ్చు, కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా వాటిని వినియోగించుకోకుండా ఉన్నారు. He was like a billionaire who had a credit card but would never use that credit card when he lived on this slum called the earth. ఆయన ఒక కోటీశ్వరుడు. ఆయన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, కానీ ఆయన మురికి వాడల్లో జీవించేటప్పుడు ఆ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోలేదు. In order to teach people how to live without using any of his own resources as God. దేవునిగా తనకున్న ఏ ఆధిక్యతను కూడా ఉపయోగించుకోకుండా ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి అని చూపించడానికి ఆయన ఆ విధంగా చేశారు. You know, it's like a billionaire, supposing a billionaire from some western land comes here to teach people in the slums how to live clean and simple with very little income. ఉదాహరణకు పశ్చిమ దేశాల నుండి ఒక కోటీశ్వరుడు భారతదేశంలోని మురికివాడల్లోనికి వచ్చి మనకున్న తక్కువ ఆదాయంలోనే పరిశుభ్రంగా సామాన్యంగా ఏ విధంగా జీవించాలి అని చెప్పడానికి వచ్చినప్పుడు, with say 1,000 rupees a month, ఉదాహరణకు మనకు నెలకు 1000 రూపాయల ఆదాయం ఉన్నప్పుడు, and he comes here and works like them, ఆయన ఇక్కడికి వచ్చి వారిలాగే పనిచేస్తూ and earns 1,000 rupees a month, నెలకు 1000 రూపాయలు సంపాదిస్తూ then teaches people how to live on 1,000 rupees a month, నెలకు 1000 రూపాయలతో ఏ విధంగా జీవించాలో ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు, and to live clean in a little hut in the slums. ఆ మురికివాడల్లో చిన్న గుడిసెలో ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలో చూపిస్తూ. But he is a billionaire. కానీ ఆయన కోటీశ్వరుడే. But he says, I will not use my credit కానీ ఆయన ఏం చెప్తాడంటే, నా క్రెడిట్ కార్డు నేను ఉపయోగించుకోను. card. I've got a credit card, but I'll never use it. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, కానీ నేను ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోను. And this is how Jesus lived. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే విధంగా జీవించారు. He never used his heavenly credit card as God. దేవునిగా తన పరలోకపు క్రెడిట్ కార్డును ఎప్పుడు ఆయన ఉపయోగించుకోలేదు. He lived only with the resources ఈ భూమి మీద ఏవైతే వనరులు ఉంటాయో దాన్ని మాత్రం ఉపయోగించుకుంటూ ఆయన జీవించారు. first of all, with the limitations we have. మొట్టమొదటిగా మనము కలిగి ఉన్న పరిమితులతో, tempted as we are, మన వల్ల ఆయన శోధించబడ్డారు. tired like we are tired, hungry like we are hungry. మనం ఏ విధంగా అలసిపోతాం, ఆయన కూడా అదే విధంగా అలసిపోయారు. మనం ఏ విధంగా ఆకలిగా ఉంటాం, ఆయన కూడా అదే విధంగా ఆకలిగా ఉన్నారు. And with all the desires and passions that we have, మనం ఎటువంటి కోరికలు కలిగి ఉన్నామో, ఎటువంటి తృష్ణ కలిగి ఉన్నామో, ఆయన కూడా అదే విధంగా కలిగి ఉన్నారు. that normal human beings have, apart from sin. సామాన్యమైన మానవులు ఏ విధంగా కలిగి ఉంటారో ఆయన కూడా అదే విధంగా కలిగి ఉన్నారు, పాపం విషయంలో తప్ప. And yet he did not sin, even though he lived on earth as a man. ఆయన ఈ భూమి మీద ఒక మానవునిగా జీవించినా కానీ ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు. He came in the flesh and his spirit was pure. ఆయన శరీరంతో వచ్చారు, కానీ ఆయన ఆత్మ ఎంతో పరిశుద్ధంగా ఉంది. This is the secret of godliness. ఇదే దైవభక్తి యొక్క రహస్యం. It says in 1 Timothy 3:16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. Now here we see that ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఏంటంటే, he came near a fig tree
in order to see whether there was fruit in it. ఆయన ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూశారు, దాని యందు ఏమైనా ఫలాలున్నాయా అని. I mean, if he had used his resources as God, he could find out whether there's fruit in a fig tree on the other side of the earth or from 1,000,000 miles away. ఒకవేళ ఆయన దేవునిగా తన ఆధిక్యతలను ఉపయోగించుకున్నట్లయితే అసలు కొన్ని లక్షల మైళ్ల దూరంలో ఉన్న చెట్టునైనా ఫలాలున్నాయో లేదో చూడగలడు, భూమికి అవతల వైపున్నా కూడా చూడగలడు. But he had to come near it, and then he found nothing in it but leaves. ఆయన దాని దగ్గరకు వచ్చి చూసి దాని యందు ఆకులు తప్ప ఆయనకు మరేమీ కనపడలేదు. In little things like this, we see the fact that he was 100% human, just like us. ఇలా చిన్న చిన్న విషయాలను మనం చూసినప్పుడు ఆయన మన వలె 100% మానవునిగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. And he said to the fig tree, "No longer shall there ever be any fruit from you." ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. And at once the fig tree withered. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. Now, this is not his acting as God. ఇక్కడ ఆయన దేవునిగా ఈ విధంగా చేయటం లేదు. No, we need to understand this. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. This is his acting as an anointed prophet of God, దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్తగా ఆయన ఇక్కడ చేస్తున్నాడు. which God can do through a prophet even now. దేవుడు దీనిని తన ప్రవక్త ద్వారా ఇప్పుడు కూడా చేయగలడు. So, even in those supernatural things that Jesus did, యేసుక్రీస్తు ప్రభువు చేసిన మానవాతీతమైన పనులు కూడా, remember, he didn't act as God. గుర్తుంచుకోండి, ఆయన దేవునిలాగా చేయలేదు. The only place where he acted as God was where he forgave sins and he received worship. ఆయన దేవునిగా చేసిన పనులేంటంటే ప్రజల యొక్క పాపాలను క్షమించటం మరియు ఆరాధనను స్వీకరించటం. You remove those two things, receiving worship, forgiving people's sins. Everything else he did was as an anointed prophet of God. ప్రజల యొక్క పాపాలను క్షమించటం మరియు ఆరాధనను స్వీకరించటం, ఆ రెండు విషయాలను పక్కన పెట్టినట్లయితే మిగిలినవన్నీ ఆయన చేసినవన్నీ కూడా దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్తలాగా చేశాడు. The supernatural things which God can do through any man. మానవాతీతమైన పనులను దేవుడు ఏ వ్యక్తి ద్వారా అయినా చేయగలడు. And then we read that the fig tree withered away. And ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా మనం తర్వాత చూస్తాం. seeing this, the disciples marveled and said, "How did the fig tree wither at once?" శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది అని చెప్పుకుంటున్నారు. The root had withered immediately as soon as Jesus spoke. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన వెంటనే ఆ వేరు ఎండిపోయింది. But the tree itself took about a day to appear withered. కానీ ఆ చెట్టు ఎండిపోయినట్లుగా కనపడటానికి ఇంకొక రోజు సమయం పట్టింది. Because in another passage it says, it's the next day that the disciples asked this question, "How did the fig tree wither up?" ఇంకొక వాక్య భాగంలో ఈ విధంగా ఉంటుంది, శిష్యులు తర్వాత రోజు ఆ అంజూరపు చెట్టును చూసి ఇది ఏ విధంగా ఎండిపోయిందని అడిగారు. And Jesus answered and said to them, "I say to you, if you have faith and you don't doubt." అందుకు యేసు వారితో ఈ విధంగా చెప్పారు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల You shall not only do what is done to the fig tree, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాక, but even if you say to this mountain, "Be taken up, cast into the sea," it shall happen. ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగును. And all things you ask in prayer, believing you shall receive. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మండి. Now some people think, why was Jesus angry that he couldn't get fruit on the fig tree? కొంతమంది ఈ విధంగా అనుకుంటారు, అంజూరపు చెట్టు ఫలాలు ఫలించకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు కోప్పడ్డారు? Certainly not. అందుకు కాదు ఆయన కోప్పడింది. Jesus wasn't a slave to food. యేసుక్రీస్తు ప్రభు వారు ఆహారానికి బానిసగా లేరు. Not at all. కానే కాదు. But he wanted to teach his disciples a lesson in faith. కానీ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు విశ్వాసం గురించి ఒక పాఠం నేర్పించాలనుకున్నారు. And it was worth withering up a fig tree to teach his disciples a lesson in faith. కాబట్టి తన శిష్యులకు విశ్వాసం గురించి పాఠం నేర్పించడానికి అంజూరపు చెట్టు ఎండిపోయినా కూడా అది శ్రేష్టమైంది అని ప్రభు అనుకున్నారు. And to teach us for 2000 years, all Christians, a lesson in faith.
ఎందుకంటే క్రైస్తవులందరికీ కూడా ఈ 2000 సంవత్సరాల నుండి విశ్వాసం గురించి పాఠం నేర్పిస్తూనే ఉంది ఇది. That's why he cursed that fig tree and got it withered up. అందుకే ఆయన అంజూరపు చెట్టును శపించారు, ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. To teach his disciples that if you have faith, you can have authority over situations like this. మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో మీకు అధికారం ఉంటుంది అని చెప్పటానికి ఆ విధంగా చేశారు. You can even tell a mountain to get out of the way. ఒక కొండను కూడా మీరు చూచి మీ మార్గంలో నుండి తొలగించొచ్చు. And the other reason is this. ఇంకొక కారణం ఏంటంటే In the Old Testament, the fig tree is a picture of Israel. పాత నిబంధనలో అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. Just like the vine is a picture of the church in the New Covenant. క్రొత్త నిబంధనలో ద్రాక్షరసము అంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా The fig tree is throughout the Old Testament a picture of Israel. పాత నిబంధన అంతట్లో అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. And here Jesus came to Israel, symbolically speaking, looking for fruit. ఇక్కడ సాదృశ్య రూపకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలులో ఫలము కోసం వచ్చారు. That means looking for spiritual desire and hunger. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలులో ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన దాహము చూడటానికి ప్రభు వచ్చారు. Fruit for the glory of God. దేవుని మహిమ కొరకైన ఫలము. But what did he see in the Israeli fig tree? కానీ ఇశ్రాయేలు అను అంజూరపు చెట్లు ఆయన ఏం చూశారు? The leaves of religion. మత సంబంధమైన ఆకులు. The leaves of religiosity. మతతత్వము అనే ఆకులు. Empty religious rituals and traditions. శూన్యమైన మత సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు. And he cursed it. వాటిని ఆయన శపించాడు. He cursed that religious system which was actually driving people away from God. నిజానికి ప్రజలను దేవుని నుండి దూరంగా తొలగిపోయేటట్లు చేసే ఆ మత వ్యవస్థను ప్రభువు శపించాడు. And he curses every single religious system in a church today that would turn people away from God. ప్రజలను దేవుని నుండి దూరంగా తొలగిపోయేటట్లు చేసే సంఘములో ఉన్న ప్రతి మత సంబంధమైన ఆచారాన్ని ప్రభువు ఈనాడు శపించారు. Where there are leaves and no fruit. ఫలము లేకుండా కేవలం ఆకులే కలిగి ఉన్న వాటిని. A lot of churches today and a lot of Christians, all they have is leaves. ఈనాడు అనేక సంఘాలలో మరియు అనేక మంది క్రైస్తవులు కలిగి ఉన్నది ఏంటంటే కేవలం ఆకులే, ఫలాలు కాదు. Leaves referred to empty rituals. ఆకులు అంటే శూన్యమైన మత సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు. Going to church, singing prayers, praying and singing songs and reading the Bible. సంఘానికి వెళ్ళటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం. And a lot of activity as well. ఎన్నో మత సంబంధమైన కార్యకలాపాలు. But not fruit for the glory of God. కానీ దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఫలాలు లేవు. It's not the fruit of overcoming sin. పాపాన్ని జయించటం అనే ఫలం లేదు. The fruit of purity, victory over sin. The పరిశుద్ధత అనే ఫలము, పాపం మీద జయం. Fruit of a godly, peaceful life at home. And దైవభక్తి కలిగి ఎంతో సమాధానకరమైన జీవితాన్ని ఇంట్లో జీవించటం అనే ఫలం లేదు. Godly children being brought up in a home. ఒక గృహములో దైవభక్తి కలిగిన పిల్లలను పెంచటం అనేది లేదు. That's not there. ఆ ఫలాలు లేవు. But only a lot of leaves of activity and singing and praising and emptiness. ఎన్నో మత సంబంధమైన కార్యకలాపాలు, పాటలు పాడటం, స్తుతించటం, ఇలాంటి శూన్యమైన ఆచారాలు. Jesus curses that even today. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు దాన్ని శపిస్తున్నారు. So that's what we see here. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. And later on in Matthew 24, Jesus said, let me point that out to you. తర్వాత 24వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి ప్రస్తావించారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. He said, learn a parable from the fig tree. Matthew 24:32. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనము. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. When its branches become tender and puts forth its leaves, you know that summer is near. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. Even so you too, when you see all these things, recognize that Christ is near.
ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. right at the door. ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. And that generation will not pass away, which sees all these things before the Lord returns. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. He is talking about his second coming. ప్రభు అక్కడ తన రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నారు. And certain signs that would be there in the world before he returns again. క్రీస్తు రెండవ రాకడకు మునుపు ఈ లోకంలో కొన్ని సూచనలు జరుగుతాయని చెప్పారు. And one of the signs, one specific sign he said, was Israel, which was withered up, coming back into becoming a nation. యేసుక్రీస్తు ప్రభు దానికి సంబంధించి చెప్పిన ఒక ప్రత్యేకమైన గుర్తు ఏంటంటే ఎండిపోయిన ఇశ్రాయేలు మరలా ఒక దేశముగా తిరిగి వస్తుంది. You know, in the history of Israel, we read that they were already being ruled by the Romans when Jesus was there. ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అప్పటికే వారు రోమీయుల చేత పరిపాలించబడుతున్నారు. They were not really a free nation. స్వాతంత్రం కలిగిన దేశంగా వాళ్ళు అప్పటికి లేరు. But when they rejected Christ and crucified him, కానీ వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తును నిరాకరించి ఆయన్ను సిలువ వేశారో 40 years later, they were scattered by God all across the face of the earth. 40 సంవత్సరాల తర్వాత దేవుని చేత వాళ్ళు ఈ లోకమంతట్లోకి చెదరగొట్టబడ్డారు. The fig tree had really withered. అంజూరపు చెట్టు నిజంగా ఎండిపోయింది. The root withered as soon as they crucified Christ. It became evident 40 years later. ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తును సిలువ వేశారో అప్పటికే వారి వేరు ఎండిపోయింది. కానీ 40 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు కూడా ఎండిపోయింది. Like it says, the fig tree they saw the next day it had withered. ఆ తర్వాత రోజు అంజూరపు చెట్టు ఎండిపోయినట్లు శిష్యులు చూచినట్లుగా. And they were scattered all over the earth. వారు ఈ ప్రపంచం అంతట్లోనికి చెదిరిపోయారు. But then he said, keep a watch on that fig tree. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే ఆ అంజూరపు చెట్టును చూస్తూ ఉండండి. One day you will see it's putting out its leaves again. అది చిగురించుట ఒకరోజు మీరు చూస్తారు. No fruit yet. ఫలం ఇంకా రాలేదు. But you'll see that nation of Israel coming back to the land. కానీ ఆ ఇశ్రాయేలు దేశము మరలా వాళ్ళ దేశంలోనికి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. And starting again to be a religious nation, just like in Jesus' time. యేసుక్రీస్తు ప్రభు ఉన్న సమయంలో ఏ విధంగా అయితే వాళ్ళు మత సంబంధమైన దేశంగా ఉన్నారో మరలా అలా ప్రారంభించారు. An independent nation. ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు మరలా వచ్చారు. And that happened in 1948. 1948లో ఇది జరిగింది. And they came to the city of Jerusalem in 1967. యెరూషలేము పట్టణానికి వాళ్ళు 1967లో వచ్చారు. And these are signs that Jesus said that's a sign that the coming of the Lord is very near. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉందని చెప్పటానికి ఇవి గుర్తులు అని ప్రభు చెప్పారు. And that generation that sees these signs will not pass away till all these things be fulfilled. కాబట్టి ఈ గుర్తులను చూసిన తరము గతించిపోదు అని ప్రభు చెప్తున్నారు. Jesus said that 2000 years ago. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. And that's why we who are living in this time when we have seen these things have the hope that in our lifetime we will see Christ return. అందుకే ఈ సమయంలో ఇది జరిగింది కాబట్టి మనం వీటిని చూస్తున్నాం కాబట్టి మన తరంలోనే క్రీస్తు యొక్క రెండో రాకడ వస్తుందనే నిరీక్షణ మనకుంది. If our understanding of prophecy is right, then that is how we see it. ఈ ప్రవచనాన్ని మనం సరిగా అర్థం చేసుకొని ఉంటే ఇలానే మనం చూస్తాం. The fig tree is putting forth its leaves. అంజూరపు చెట్టు తన ఆకులను మరలా చిగురిస్తుంది. So Jesus was teaching them faith. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు విశ్వాసం గురించి బోధిస్తున్నారు. As they would understand it later, it was also a parable of the nation of Israel. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఇశ్రాయేల్ దేశం గురించి చెప్పబడిన ఒక ఉపమానమని.